నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేడపాడు గ్రామంలో 2.39 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. గత వైసీపీ పాలనలో అభివృద్ధిని గాలి కుదిరేస్తారని ధ్వజం. రాష్ట్రంలో దేశ వ్యతిరేక శక్తులు, అనుమానాస్పద బృందాల కార్యకలాపాలు పెరిగాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఆర్యవయసుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన ఏకైక నాయకుడు జగనే అన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. ఆ వర్గం ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయారని విమర్శ. తిరుమల శ్రీవారి దర్శించుకున్న కేంద్ర మంత్రి శోభ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో 5 ఏళ్లు గొడ్డలి పార్టీ నాయకులు పదవులు అనుభవించారే గాని అభివృద్ధిని మాత్రం గాలి కుదిలేస్తారని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని మేడపాలు గ్రామంలో 2.39 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. తొలుత 50 లక్షల రూపాయలతో శ్మశాన వాటిక అభివృద్ధి, 40 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం 1.49 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో మేడపాడు గ్రామంలో 20 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి పనులను గత 5 ఏళ్లు గొడ్డలి పార్టీ నాయకులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆరోగ్య కేంద్రం 1,49 లక్షల రూపాయలతో ప్రారంభం. అదేవిధంగా సిట్టిబలిజ బీసీ కమ్యూనిటీ హాలు 40 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం. అదేవిధంగా శ్మశాన వాటిక 50 లక్షల రూపాయలతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మేడపాడు గ్రామస్తులకు, సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వైద్య సిబ్బందికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఆలోచన చేయండి, ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని తుడిచిపెట్టేసినటువంటి స్థితిలో కూడా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు అప్పజెప్పినటువంటి స్థితిలో కూడా ఒక్క మేడపాడు గ్రామానికి సంబంధించి కనెక్టివిటీతో కలిపి 20 కోట్ల రూపాయలు ఒక్క కేంద్రంలో మేము 20 నెలల్లో చేశామా అని అంటే మరి ఇది అభివృద్ధి మీకు కళ్ళు కంచట్లేదా అని అడుగుతూ ఉన్నాం. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేశారు? ఆయన తాడేపల్లి రాజప్రసాదం వదిలి బయటికి రావాలి అని అంటే ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, పరదాలు కట్టుకుని 144 సెక్షన్ పెట్టుకుని 30 యాక్ట్ పెట్టుకుని ఎక్కడ చూసినా కూడా ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, అటువంటి వాటితోటే ఆయన పాలన 5 సంవత్సరాలు సాగినటువంటి పరిస్థితి. మీ అందరికి కూడా అర్థమవుతుంది గొడ్డలి పార్టీ అని ఏ రకంగా అది వైఎస్ఆర్సీపీ పార్టీ రూపాంతరం చెందిందో. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా కక్షలు, కేసులు, వేధింపులతో చూసేవారు. ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఉదయం మా ఇంటి దగ్గరికి పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసు వచ్చేవాడు మా ఇంటికి. అటువంటి పరిపాలన ఆ రోజుల్లో మీరు కాదు నేను ప్రత్యక్షంగా చూసాం. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాం. ఎన్టీఆర్ టిట్కో ఇల్లు తాళం చెవులు ఇవ్వడానికి నన్ను పిలిస్తే కలెక్టర్, నేను వెళ్తే నన్ను వేదిక మీద కూడా రానివ్వకుండా ఆ రోజు నా మీద దాడి చేసి బ్లేడ్లు, నైఫ్లు కూడా, బటర్ నైఫ్లు కూడా పట్టుకొచ్చి మా మీద దాడి చేశారు ఆ రోజు ఉన్నటువంటి గొడ్డల పార్టీ నాయకులు. ఒక ఎమ్మెల్యేని సాక్షాత్ ఇటువంటి వేదిక మీద కూడా రానివ్వకుండా ప్రోటోకాల్ ఉన్నటువంటి స్థితిలో, అంటే వాళ్ళ దుర్మార్గమైనటువంటి పాలన ఏ రకంగా సాగిందో ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ కూడా మొన్న మేము ఎక్కడ మట్టపూర గ్రామం వెళ్తే వైసీపీ వాళ్ళు ఇటువంటి రిప్రజెంటేషన్ ఇస్తామంటే వాళ్ళ పేరు, ఊరు తెలియకపోయినా వైసీపీ అయినా సరే స్టేజ్ మీదకి తీసుకొచ్చాం. అంటే ఎంత డిఫరెన్స్ వాళ్ళకి మనకి అనేది ఆలోచన చేయండి మీ అందరూ కూడా. చేత అటువంటి పార్టీ పోనీ ఈరోజు అధికారం కోల్పోయింది, ప్రతిపక్షంలో ఉన్నారు, పోనీ ఇప్పుడైనా ఏదైనా మంచి చేద్దామనే ఆలోచన ఉంది అని అంటే మరి వేసవిత్వ ఆలోచన కూడా కనపట్ల. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళ మాటలు మీడియాలో చూస్తూ ఉన్నారు, సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నారు, పేపర్లో చూస్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు? రేపు 2029లో మళ్ళీ అధికారంలోకి వస్తే రప్ప రప్ప అని నరికేస్తాము.
గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికేస్తాము అంటూ ఉన్నారు. అంటే రేపు అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాం, ఇంతకంటే ఎక్కువ అభివృద్ధిని చేస్తామని చెప్పాలి తప్ప రేపు అధికారంలోకి వస్తే పొట్టేళ్లను నరికినట్టు నరికేస్తామంటే పాపం 9 మాసాలు మోసినటువంటి తల్లి. వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తక్షణమే తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన భారతీయ యువ మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా యువ మోర్చా శ్రేణులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దేశ వ్యతిరేక శక్తులు, అనుమానాస్పద బృందాల కార్యకలాపాలు పెరిగాయని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మాధవ్ హెచ్చరించారు. దాంట్లో స్లోగన్స్లో కూడా ఏముంటలే కనుక దాంట్లో కొంచెం మనం జీవాన్ని పోసే విధంగా ప్రయత్నం చేయటం, ఆ విధంగా ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించాలని చెప్పి మీకు తెలియజేస్తూ, మనకు ఒక మంచి సందర్భం ఇది కనుక ఈ సందర్భాన్ని మనం బాగా ఉపయోగించి ఆ విధంగా రాష్ట్రంలో ఉండే యువతకి మన పార్టీ ఆలంబన అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారికి సంబంధించి అనేక ఆలోచనలు, ఇవాళ అనేక రకాల విధర్మీయ ఆలోచనలు కూడా పెరిగాయి. దేశ వ్యతిరేక ఆలోచనలు కలిగిన వ్యక్తులు అంటే ఫ్రస్ట్రేటెడ్ గ్యాంగ్ అంటారనమాట. వాళ్ళు ఏమీ ఆలోచన చేయదు, ఏదో చేయాలి, ఎక్కడో ఎక్కడ రగిల్చాలని చెప్పి తప్పుని చూపించే ప్రయత్నంలో దాని విషయాన్ని చిమ్మే ప్రయత్నం చాలామంది మనసులో ఇది ఉంటుంది. సక్రియంగా ఆలోచన చేయని వాళ్ళు వికృతంగా ఆలోచన చేసే చర్యలే భాగంగానే ఈ మధ్య ఒక కీటకాన్ని పెట్టి ఒక పార్టీ పెట్టడం జరిగింది. దాని వెనకాల ఉన్న శక్తులు, వాళ్ళ యొక్క ఆలోచన అన్నీ కూడా బహిర్గతమే. మనమేం భయపడవలసిన అవసరం కానీ అప్రమత్తంగా ఉండాలి. వాటిని ఎదుర్కోవడానికి మనందరం సిద్ధంగా ఉండాలి. మనలో ఎంతమంది దానికి వ్యతిరేకంగా మంచి ట్యాగ్లైన్స్లో పోస్టులు పెట్టగలుగుతున్నాం, మనం ఆలోచన చేద్దాం. మన సోషల్ మీడియాలో మీరు ఆలోచన చేయాలి. ఆ విధమైన ఆలోచన కలిగిన యువతను తీసుకురావాలి. ఆ విధంగా ఎవరైతే 25 సంవత్సరాల లోపు ఉన్న యువత ఈ విధంగా ఆలోచన చేసే వ్యక్తులకి ఏంటి విషయం తెలియజేయాలి. కనుక మనం అప్రమత్తంగా ఉండాలి. అంటే నరేంద్ర మోడీ గారి యొక్క స్పీడ్ ఏదైతుందో ఆ స్పీడ్ చూసి ఓర్వలేని శక్తులు చేసే అనేక రకాల కుట్రలు తప్పనిసరిగా మనందరం కూడా అప్రమత్తంగా ఉండి ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలి మీ అందరికీ తెలియజేస్తూ, భారతీయ జనతా యువ మోర్చా సంబంధించిన రాష్ట్ర పదాధికారులు అలాగే సునీల్ రెడ్డి గారితో సహా మీ అందరినీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. అనేక రకాల కార్యక్రమాలు చేయాలి. పార్టీ కూడా మీకు హ్యాండ్ హోల్డింగ్ పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తాం. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఇదేదో యువ మోర్చా అంటే మాకు సంబంధం లేదు అనే విషయాన్ని కూడా జిల్లా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. యువ మోర్చా మనం ఒకటే అనే అభిప్రాయం. మీ అందరికీ కూడా గౌరవం మీ యొక్క జిల్లాలో దక్కపోవచ్చు, రాబో కాలంలో ఆ విధంగా దక్కే విధంగా మీ స్థాయి పెరిగే విధంగా మీరు కూడా జిల్లాల్లో పార్టీకి మీరు ఉపయోగపడాలి అనే అభిప్రాయం మనం మనసులో పెట్టుకోవాలి. నేను యువ మోర్చా కనుక నాకు సంబంధం లేదు, అది పార్టీ యాక్టివిటీ అని అనుకోవద్దు. పార్టీ మనం వేరు కాదు. పార్టీ యాక్టివిటీలో జిల్లా అధ్యక్షుడు అవును యువ మోర్చా వాళ్ళ కారణంగానే ఈ కార్యక్రమం జరిగింది. ఈ పార్టీ అన్ని కార్యక్రమాల్లో మనం ఆ విధంగా భాగస్వాములై మనం కూడా మమేకమై పనిచేయాలని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఆర్యవయసుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం గత వైసీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని, ప్రస్తుతం కూటమి పాలనలో ఈ వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జగన్ పాలనలో ఆర్యవయసులు ఆత్మగౌరవంతో జీవించారని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా డీబీటీ పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి వ్యాపారులకు ఊతమిచ్చారని చెప్పారు. ఈబీసీ నేస్తం, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య వంటి పథకాల ద్వారా అగ్రవర్ణ పేదలకు పెద్ద ఎత్తున మేలు జరిగిందని వివరించారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన దేవాలయాలన్నీ కూడా, వాసవి మాత దేవాలయాలన్నీ కూడా 6 వయసులో నిర్వహిస్తారు. దాంట్లో ఎటువంటి ప్రభుత్వ జోక్యం ఉండకూడదని జీవో తీసుకొచ్చిన ఘనత రోసయ్య గారిది, ఆనాటి ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. కానీ అది కాకుండా చాలామంది 6 వయసులకు ట్రస్టులు ఉన్నాయి. దాదాపు 250 పైన ఉన్న ట్రస్టులన్నీ కూడా, వాటన్నిటికీ ఎండోమెంట్ ఈఓలు ఉంటారు. అవన్నీ కూడా ప్రభుత్వం నడుపుతుంది. ఎందుకంటే దానికి కొన్ని ఒక్కొక్క ట్రస్ట్కి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా పెద్దలు వారు కొన్ని ఆశయాలకు పెట్టారు. ఆ ట్రస్ట్ని పేద పిల్లలు చదివించాలని చెప్పని, పేద పిల్లలకు హాస్టల్ నడిపించాలని చెప్పని, పేద పిల్లలకు భోజనం పెట్టించాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ ట్రస్ట్ని పెట్టారు. కానీ అది ప్రభుత్వ కబంధ హస్తాల్లోకి ఇరుక్కుపోయిన ట్రస్టులన్నీ కూడా, మనకున్న అక్కడ ఈవోని వేస్తే అతనికి శాలరీ 1,00,000 రూపాయల శాలరీ ఉండేది, అటెండర్కి 50,000 రూపాయల శాలరీ ఉండేది. వాటన్నిటిని గమనించి మన ఆర్యవేసులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మా సత్రాలు మేమే పరిపాలించుకునే అవకాశం మాకు కల్పించమని చెబితే జగన్మోహన్ రెడ్డి గారు జీవో 306 అని చెప్పని 5/11/21 సంవత్సరంలో జీవో ఇచ్చారు. దాన్ని ఎవరైతే ఆర్యవేశ ట్రస్టులన్నీ కూడా ఎండోమెంటులో ఉన్నాయో వారికి వంశపారపర్యంగా పరిపాలించుకునే అవకాశం కానీ, వాటిని సక్రమంగా నిర్వహించడం కానీ, అన్ని విధాలా కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలా అని
ఆస్తులు అమ్మడానికి కానీ ఆస్తులు మళ్ళీ దుర్వినియోగం చేయడానికి అవకాశం లేకుండా చక్కటి జీవో ఇచ్చి ఎండోమెంట్ పరిధి నుంచి వాటన్ని కూడా తప్పించి సుమారు చాలా పెద్ద పెద్ద మన రోసే గారు అల్లుడి గారిది కాకినాడలో ఒక ట్రస్ట్ ఉంది, దాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాజమండ్రిలో కానీ చిలకలూరుపేటలో కానీ రిలీజ్ చేసిన అంత జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ మీకు తెలియదు అని చెప్పిన ఉద్దేశంతో ఇవన్నీ తెలియజేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 6 వయసులు చేసినట్టుగా ఏ ఒక్కరు కూడా చేయలేదు. ఇవన్నీ మనం తెలుసుకోగలిగితేనే మనం నలుగురు చెప్పగలుగుతాం. అందుకని 6 వయసులు ఆర్య సకల ట్రస్ట్ సంబంధించి వాళ్లే నిర్వహించుకునే విధంగా వాళ్ళ వంశపారంపర్యం కావచ్చు, అక్కడున్న 6 వయసులను కలుపుకొని చేసుకునే విధంగా జీవో ఇచ్చిన ఘనత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఏ దేవాలైనా మనకు అవకాశం వచ్చిందా? ఇదివరకు చిప్పగిరి ప్రసాద్ ద్వారానో మారుతి ద్వారానో లేకపోతే నేను ఎండోమెంట్ మినిస్టర్ ద్వారానో రాష్ట్రంలో ఉన్న 6 వయసులందరూ కూడా దర్శనానికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు వయసులు దర్శనానికి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరికి అవకాశం లేదు ఈరోజు. అందుకని రాజకీయంగా కానీ అన్ని విధాలు కూడా ప్రాధాన్యత చేసింది అది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాను అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. వాస్తవంగా ఏదైతే అమరావతిలో ఒక సరిగా స్థలం కూడా కరెక్ట్గా ఉండదు, ఆ వేస్ట్గా ఉన్న స్థలాన్ని విగ్రహం పెట్టుకొని మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. దీంట్లో ఇంకొకటి అంటే ఇది యాక్చువల్ జీవో కాదు, ఇది జీవో కూడా కాదు. ఇదేమి వాస్తవంగా ఏదైతే అమరావతిలో ఒక సరిగా స్థలం కూడా కరెక్ట్గా ఉండదు, ఆ వేస్ట్గా ఉన్న స్థలాన్ని విగ్రహం పెట్టుకొని మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఆ స్థలం మీద అదే విధంగా కేవలం విగ్రహం నిర్మించుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 6 వయసు సంఘం ఎప్పటికీ కూడా ఈ స్థలంపై యజమాన్యం హక్కు కోరరాదు అని రాశారు. దాంట్లో అది యాక్చువల్ జీవో కాదు ఆర్డరు. అంటే ఆ స్థలం మీద మనకి ఎటువంటి హక్కు లేదు మనకి. మరి అటువంటిప్పుడు మరి మన మీద ఆయనకి నమ్మకం ఉందా? అంటే స్థలం మన పేరుతో మన ఒక సంఘానికి డబ్బులేమో 6 వయసు సంఘం ఇచ్చింది, విగ్రహం కట్టారు. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటారు కదా, సొమ్మేమో 6 వయసులది, సోకేమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.